అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసము అంటే శుభమాసము. ఈ శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థము. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు అలాగే శనివారాలు కూడా ఎంతో పవిత్రమైనవండి. ఈ శ్రావణ మాసంలో ఆచరించే వరలక్ష్మి వ్రతము మనకు ఎంత ముఖ్యమో అలాగే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు కూడా అంతే ముఖ్యమైనవండి. మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేయాలి, నైవేద్యంగా ఏమి సమర్పించాలి, ముఖ్యంగా ఆర్థిక బాధలతో, అప్పుల బాధలతో బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలో చేయవలసిన ప్రత్యేకమైన దీపారాధన గురించి ఈ రోజు వీడియోలో తెలపబోతున్నానండి. మీ అందరికీ నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ప్రతి వీడియోలో చెప్తున్నానండి, కానీ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదండి. ప్లీజ్ అడిగినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం అండి. ఈ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించటం వలన విశేషమైన ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసము. కాబట్టి ఈ మాసంలో మీకు ఎన్ని శుక్రవారాలు కుదిరితే అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారికి పూజ చేసుకోండి. అయితే ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 14వ తేదీన వచ్చిందండి. ఈ శ్రావణ మాసం నెల మొత్తం చాలా తేలికగా లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ నెల అంతా కూడా ఎటువంటి నియమాలు పాటించాలి, అంటే నాన్ వెజ్ తినవచ్చా లేదా బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలా అనే పూర్తి విషయాలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఇక శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం పూజ కోసం ముందు రోజు రాత్రి అంటే గురువారం రాత్రి పడుకునే ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే రాత్రి తిన్న గిన్నెలన్నీ కడిగేసి ఉదయంకి ఎటువంటి ఎంగిలి గిన్నెలు లేకుండా చేసుకొని పూజకు కావలసిన పూలు, పండ్లు అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. శుక్రవారం ఉదయం కాస్త త్వరగా లేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే గడపలకు పచ్చగా పసుపు రాసి ముగ్గులు వేసి కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించుకోవాలండి. అయితే ప్రతి శుక్రవారము కూడా మీరు లక్ష్మీదేవికి విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే మీ పూజ గదిలోనే ఈశాన్యం మూలవైపు చిన్న పీఠాన్ని సిద్ధం చేసుకోవాలండి. అలాగని ప్రతి శుక్రవారము కూడా ఈ విధంగా పీఠం పెట్టుకునే పూజ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అది మీ ఓపికను బట్టి మీరు చేసుకోవచ్చండి. లేదంటే మీ పూజా మందిరంలోనే మీరు ప్రతిరోజు నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు. అయితే మనకు ఉన్న ఆర్థిక బాధలు, అప్పుల బాధలు తొలగిపోవాలి అంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి తమలపాకుల మీద దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. దీనిని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఇంట్లో మనకు ఏ పండుగ వచ్చినా, ఏ పూజ చేయాలి అన్నా, పెళ్లి, పేరంటం లాంటి ఎలాంటి శుభకార్యాలైనా ముఖ్యంగా ఉండవలసినవి తమలపాకులు. గుమ్మానికి తోరణంగా మామిడాకులు ఎంత ముఖ్యమో శుభకార్యాలకు తమలపాకులు అంతే ముఖ్యమండి. మన హిందూ ధర్మంలో అష్టమంగళాలలో తమలపాకు కూడా ఒకటిగా చెప్తారు. తమలపాకుకు మొదట్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటారు అని చెబుతారు. అలాగే విష్ణుమూర్తి ఆకు లోపల నివసిస్తారు అంటారు. కామధేనువు శివుడు ఆకుకి వెలుపల వైపున, తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు, అలాగే తమలపాకు అంతటా సుబ్రహ్మణ్య స్వామి వ్యాపించి ఉంటారు అని చెబుతారు. ఇక ఆకు చుట్టూ కూడా ఆ సూర్య భగవానుడు కొలువై ఉంటారు అంటారండి. ఇంతమంది దేవతలు కొలువై ఉన్న తమలపాకు మీద ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దీపం పెడితే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అనటంలో అనుమానమే లేదండి. ఈ తమలపాకు దీపం పెట్టుకోవటానికి ముఖ్యంగా మనకు కావలసినవి ఎక్కడా చిరుగులు లేని చక్కటి తమలపాకులు కావాలండి. తమలపాకు కొసలు కూడా చక్కగా ఉండాలి. ఆకులపైన రంధ్రాలు కానీ మచ్చలు కానీ లేకుండా చూసుకొని శుభ్రమైన ఆకులను తీసుకోవాలి. అటువంటి చక్కటి తమలపాకులు 6 తీసుకోవాలి. ముందుగా తమలపాకులకు ఉన్న కాడలు తీసి పక్కన పెట్టుకోవాలండి. కాడలు పడేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇలా కాడలు తీసిన తమలపాకులకు 3 చోట్ల గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఈ 3 స్థానాలలో మనకు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి కొలువై ఉంటారండి. తమలపాకుల మీద దీపం పెట్టడానికి మట్టి ప్రమిద అయితే శ్రేష్టమైనదండి. మీ దగ్గర మట్టి ప్రమిద ఉంటే కనుక ఈ విధంగా చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరించండి. మట్టి ప్రమిద లేదు అనుకున్న వారు ఇత్తడి ప్రమిదలో వెలిగించండి. కానీ
సాధ్యమైనంత వరకు మట్టి ప్రమిదలో దీపం వెలిగించడానికి ట్రై చేయండి. తమలపాకులు పరుచుకోవటానికి ఈ విధంగా ఒక ప్లేటు మీద మీకు నచ్చినట్టుగా గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించుకోండి. ఇలా అలంకరించుకున్న తమలపాకులను ఈ విధంగా ప్లేటు మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ కొసలు అమ్మవారి వైపు ఉండే విధంగా నెమలి పించం ఆకారంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ తమలపాకు దీపాన్ని శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి తమలపాకులో దీపం వెలిగించటం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతారు. తమలపాకు మీద దీపం వెలిగించటం వలన మంచి మంచి శుభ ఫలితాలను పొందుతారండి. ఇలా అమర్చుకున్న తమలపాకుల పైన ప్లేటు కానీ లేదా ఈ విధంగా మరొక తమలపాకు కానీ పెట్టుకొని మీరు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి అనుకుంటున్నారో ఆ ప్రమిదను పెట్టుకోవాలండి. ఈ దీపాన్ని ఇక్కడ నేను నువ్వుల నూనెతో వెలిగిస్తున్నాను. ఆవు నేతితో వెలిగిస్తే ఇంకా మంచిదండి. మీకు సాధ్యమైతే ఆవు నేతితో వెలిగించండి, లేదంటే నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చు. ఇప్పుడు 3 వత్తులను ఒక వత్తిగా చేసి దీపపు ప్రమిదలో పెట్టుకొని తర్వాత ఇందాక మనము తమలపాకుల కాడలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కాడలను ఈ దీపపు ప్రమిదలో వేసుకోవాలి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకొని ముందుగా దీపారాధన చేసుకొని మీ గోత్ర నామాలు చెప్పుకొని లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకొని మీరు ఏ కోరిక కోసం, ఏ కష్టం తీరటం కోసం ఈ దీపం వెలిగిస్తున్నారో అది అమ్మవారికి చెప్పుకొని ఈ తమలపాకు దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం వెలిగించి దీపం దగ్గర పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు ఉంచాలి. వెలుగుతున్న దీపంలో మీ దగ్గర పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ ఉంటే ఇలా కొద్దిగా తీసుకొని పొడి చేసి దీపంలో వేయండి. ఇలా కర్పూరం వేయటం వలన దీపపు వేడికి దీపంలో ఉన్న తమలపాకు కాడలు, కర్పూరం యొక్క పరిమళము ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుందండి. అదే విధంగా దీపంలో వేసిన తమలపాకు కాడల నుండి వచ్చే వాసనను పీల్చటం వలన అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మనము ఏ పూజ చేసినా ముందు గణపతికి పూజ చేయాలి. ఇక్కడ నేను గణపతి పూజ చూపించటం లేదండి. మీరు విడిగా ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే పసుపు గణపతికి కానీ లేదా గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని ముందు గణపతి పూజ చేసుకోవాలి. లేదు నార్మల్ గా పూజా మందిరంలో పూజ చేసుకుంటే మాత్రం మనకు పూజ గదిలో గణపతి ఫోటో ఉంటుంది కదండి, గణపతి ఫోటో దగ్గర గణపతికి పూజ చేసుకొని తరువాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని విష్ణు సమేతంగా పూజించాలండి. అంటే లక్ష్మీ నారాయణులను ఆవాహనం చేసుకొని షోడశోపచారాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. అంత సమయం లేదు అనుకున్న వారు పంచ ఉపచారాలతో పూజ చేసుకోండి. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టకము, కనకదార స్తోత్రము మీరు చదవగలిగితే స్వామివారి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఇలా తమలపాకులతో దీపం పెట్టడం వలన అనుకున్న పనులు పూర్తవటంతో పాటు జీవితంలో అపజయం అనేది ఉండదని చెబుతారు. ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా బెల్లంతో చేసిన పాయసం కానీ, పరమాన్నం కానీ, పండ్లు కానీ నైవేద్యంగా పెట్టవచ్చండి. వీటితో పాటు తప్పకుండా లక్ష్మీదేవికి పంచదార కలిపిన పచ్చి పాలను నివేదించాలి. అయితే నైవేద్యం తప్పనిసరిగా వండినదే నివేదించాలా అంటే మీ వీలును బట్టి, మీ అవకాశాన్ని బట్టి వండినది కానీ లేదా మీకు ఇంట్లో ఏది ఉంటే అదే అండి. అంటే పండ్లు కానీ, ఖర్జూరం కానీ ఇలా ఏదైనా సమర్పించవచ్చు. ఇవేమీ పెట్టలేము అనుకుంటే చిన్న బెల్లం ముక్క పెట్టి ఒక గ్లాసు పాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము అమ్మవారికి మీకు తోచినట్టుగా తాంబూలం సమర్పించవచ్చండి. మీకు శక్తి ఉంటే చీర లేదంటే జాకెట్ ముక్క లేదా 2 తమలపాకులు, పండ్లు, పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. తమలపాకుపై దీపారాధన చేయటం వలన అతి శీఘ్రంగా ఆ ముగ్గురు తల్లుల యొక్క త్రిశక్తి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంటిలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కలుగుతాయి. సిరి సంపదలు పెరిగి ఇంట ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందండి. గ్రహ దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబంలో ప్రతికూలతలు తగ్గి సానుకూల వాతావరణము, ప్రశాంతత కలుగుతాయి. ఈ తమలపాకు దీపారాధన ప్రత్యేకమైన మాసాలు అంటే శ్రావణం, కార్తీకం, మార్గశిరం, మాఘం, వైశాఖం ఇలాంటి ప్రత్యేకమైన మాసాలలో అలాగే శుక్రవారాల్లో లేదా విశేష పర్వదినాలలో లక్ష్మీ అమ్మవారి పూజకు అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారండి. ఇక పూజ అనంతరం దీపం గణనం అయ్యాక దీపం కింద పెట్టిన తమలపాకులు, దీపాన్ని అలంకరించిన పూలు ఎవరూ తొక్కకుండా పారే నీటిలో కలపాలండి. చూశారు కదండి, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే తమలపాకు దీపారాధన ఏ విధంగా చేసుకోవాలో. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.